Good evening everyone. ఎలా ఉన్నారు? I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే స్పేడెక్స్ మిషన్ న్యూస్ లో ఉంది. మనం ఆల్రెడీ ఒక రోజు మాట్లాడుకున్నాం. ఇది లాంచ్ చేసినప్పుడు మరి ఇది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు మరి అసలు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇప్పుడు మళ్ళీ న్యూస్ లోకి ఎందుకు వచ్చింది, లాంటి విషయాలన్నీ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అలాగే బాగ్మతి గురించి ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు, తెలంగాణ హిస్టరీలో దీనికి సంబంధించి కుతుబ్ షాహీల కాలంలో మీకు వస్తూ ఉంటుంది కదా. ఎస్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అది మరి ఇప్పుడు లేటెస్ట్ గా దిస్ ఈజ్ ఇన్ న్యూస్. మరి ఎందుకు న్యూస్ లోకి వచ్చింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, లాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే రైట్. అండ్ కంపాలా డిక్లరేషన్ ఈజ్ ఇన్ న్యూస్ అండి. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఆఫ్రికా. అసలు వాట్ ఈజ్ ఇట్, దాంట్లో ఏముంది, ఎందుకు ఈ డిక్లరేషన్ ఇప్పుడు న్యూస్ లో ఉంది, అవన్నీ కూడా ఈరోజు చూద్దాము. అలాగే భారత్ రంగభూమి దర్శన్, ఈ కాన్సెప్ట్ న్యూస్ లో ఉంది. అలాగే భారత్ మొబిలిటీ గ్యాప్ ఎక్స్పో 2025 రీసెంట్ గా జరిగింది. చాలా దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేశాయి. మరి దీని థీమ్ ఏంటి, ఇండియాలో నిర్వహిస్తున్నారు, మరి దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. ఫైనల్లీ విల్ ఎండ్ ద క్లాస్ విత్ నేషనల్ స్టార్ట్అప్ డే. నేషనల్ స్టార్ట్అప్ డే, మరి స్టార్ట్అప్స్ ఇప్పుడు చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి కదా మన దేశంలో. ఎస్, మరి వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి నేషనల్ స్టార్ట్అప్ డే ఎప్పుడు, ఎందుకు, లాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం. రైట్ నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ స్పేడెక్స్ మిషన్. ఓకే, దీనికి సంబంధించి న్యూస్ లో ఎందుకు వచ్చిందంటే రీసెంట్ గానే మన వాళ్ళు ఆ లాంచ్ చేసిన దాంతో స్పేస్ లో 2 శాటిలైట్స్ ని డాక్ చేశారండి. సో విత్ దట్ ఇండియా హ్యాస్ బికమ్ ద ఫోర్త్ కంట్రీ టు డాక్ 2 శాటిలైట్ ఇన్ స్పేస్. మరి ఇంతకు ముందు ఎవరు చేసి ఉంటారు? యాజ్ యూజువల్ యుఎస్ఎస్ఆర్ ఆర్ రష్యా, చైనా వాళ్ళు ఇంతకు ముందు ఆల్రెడీ 3 దేశాలు చేసి ఉన్నాయి. మరి నౌ వీ హ్యావ్ బికమ్ ద 4th కంట్రీ టు డూ దిస్. ఓకే రైట్, హెడ్డింగ్ చూడండి, స్పాడెక్స్ మెషిన్, ఇండియా బికమ్స్ 4th నేషన్ టు అచీవ్ సక్సెస్ఫుల్ స్పేస్ డాకింగ్ ఆఫ్ 2 శాటిలైట్స్. ఇవి అంటే ఏంటంటే 2 శాటిలైట్స్ ని వేరే వేరేగా పంపిస్తారండి. స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత అవి ఒకటి అవుతాయి. ఓకే, సో బేసిక్ థింగ్స్ చూద్దాము. ఈ స్పాడెక్స్ మిషన్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ద స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్. డాకింగ్ చేయడానికి కోసము దీన్ని పంపించడం, ఈ మిషన్ ని ప్లాన్ చేయడం జరిగింది. మరి పంపించిన మిషన్ 16th జనవరి రోజున 2025 దిస్ హ్యాస్ బికమ్ సక్సెస్ఫుల్ అండి. ఓకే రైట్. అండ్ దిస్ పాయింట్ మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం, ఇండియా బికమ్స్ అ 4th కంట్రీ అని చెప్పి. మరి అసలు డాకింగ్ అంటే ఏంటి, ఇందాక తెలుగులో చెప్పాను కదా. బేసిక్ గా డాకింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ 2 separate ఫ్రీ ఫ్లయింగ్ స్పేస్ వెహికల్స్. మన వాళ్ళు లాంచ్ చేశారు కదా మొన్న 2. ఎస్, దాట్ రెండుని జాయిన్ చేయడమే డాకింగ్ యొక్క అర్థం. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా జనవరి 16 రోజు జరిగింది ఏంది, సపరేట్ గా ఎగురుతున్న 2 స్పేస్ వెహికల్స్ ని ఒక దగ్గరికి జాయిన్ చేశారు. అది స్పేస్ లోనే చేశారు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ డాకింగ్ అండి. మరి ఇస్రో వాళ్ళు దీన్ని ఈ మిషన్ ని 30th డిసెంబర్ 2024 రోజున లాంచ్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ మొన్న కంప్లీట్ కావాల్సింది, బట్ కొన్ని స్లైడ్ చేంజెస్ వల్ల 16th రోజు ఈ డాకింగ్ అనేది సక్సెస్ఫుల్ గా జరగడం జరిగింది. ఓకే, మరి ఈ స్పాడెక్స్ మిషన్ ని మన యాజ్ యూజువల్ ఎవర్ టెస్టెడ్ పిఎస్ఎల్వి ఉంది కదా, పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్. ఎస్, దాంట్లో C60 అంటే ఇది 60వ అండి. దానికి సంబంధించిన పేరు పిఎస్ఎల్వి C60 రాకెట్ ని ఉపయోగించి మన శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ గారి పేరు మీద ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది కదా. ఎస్, అక్కడ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఓకే, సతీష్ ధావన్ గారు ఇండియాస్ ఫేమస్ రాకెట్ సైంటిస్ట్ అండ్ ఇస్రో యొక్క చీఫ్ గా కూడా పనిచేయడం జరిగింది. ఓకే, సో మరి ఆ రోజు ఏం పంపించారు మన వాళ్ళు అంటే 2 స్మాల్ శాటిలైట్స్ ని పంపించారండి. ఒకటేమో SDX-01, ఇంకోటేమో SDX-02. ఈ రెండుని పంపించడం జరిగింది. మరి బోత్ శాటిలైట్స్, ఒకదాన్ని చాజర్ అంటారు, ఇంకోదాన్ని టార్గెట్ అంటారు. మరి ఇవి 2 కూడా ఒకటే ఆర్బిట్ లో తిరిగాయి. జస్ట్ 20 కిలోమీటర్ల డిస్టెన్స్ తేడాతోని తిరగడం జరిగింది. ఫైనలీ దే కేమ్ క్లోజర్. ఫైనలీ దే మెల్లమెల్లగా దగ్గర వచ్చి ఫైనల్ గా ఇది డాకింగ్ చేయడం జరిగింది. మరి డాకింగ్ జరిగిన తర్వాత ఈ పంపిన 2 శాటిలైట్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక్కటిగా మన దేశం కోసము స్పేస్ లో వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. మరి మనకు స్పాడెక్స్ అంటే ఎగ్జామ్ లో అడిగితే ఏం చెప్తారు? ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్ అన్నప్పుడు ఇట్ ఈస్ రిలేటెడ్ టు డాకింగ్ ఆఫ్ 2 శాటిలైట్స్ ఇన్ ద స్పేస్. ఓకే, 2 శాటిలైట్స్ ని సపరేట్ లాంచ్ చేసిన వాటిని
స్పేస్ లో ఒక దగ్గరికి చేర్చడమే ఈ డాకింగ్ యొక్క అర్థం అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ బాగ్మతి గారు న్యూస్ లో ఉన్నారు. మరి ఎందుకు న్యూస్ లో ఉన్నారు? బాగ్మతి గారు మహమ్మద్ కులీ కుతుబ్ షా గారి భార్య కదా, మరి ఆమె ఇప్పుడు న్యూస్ లో ఉన్నారు. ఎందుకంటే ఆమె పేరు మీద ఒక బుక్ రాశారండి, బాగ్మతి వై హైదరాబాద్స్ లాస్ట్ క్వీన్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద సిటీ అని చెప్పి ఒక బుక్ రీసెంట్ గానే రిలీజ్ కావడం జరిగింది. ఇది రాసింది మోపియా బసు తాను రాయడం జరిగింది. బట్ మరి తెలంగాణ వాళ్ళకు తెలంగాణ హిస్టరీ ఆర్ తెలంగాణ మూవ్మెంట్ కి సంబంధించిన విషయాల్లో బుక్స్ మీద చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మరి దిస్ టైమ్ రీసెంట్లీ దిస్ బుక్ బాగ్మతి వై హైదరాబాద్స్ లాస్ట్ క్వీన్ ఈస్ ద సోల్ ఆఫ్ ద సిటీ, దిస్ బుక్ వాజ్ రిటన్ బై మోపియా బసు. మరి కమింగ్ ఎగ్జామ్స్ లో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ దిస్. ఓకే, రైట్. డిఎస్సి లాంటి ఎగ్జామ్ కానివ్వండి, లేకపోతే రాబోయే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ముఖ్యంగా ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కానివ్వండి, గ్రూప్ 2 లో కానివ్వండి, తెలంగాణ హిస్టరీ మీద క్వశ్చన్స్ టఫ్ గా వస్తున్నాయి కదా, సో అక్కడ ఇలాంటి క్వశ్చన్స్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేసిక్ గా బాగమతి గారి గురించి ఒక లెజెండ్ ఉంది. ఏందది? ఇబ్రాహిం కుతుబ్ షా కొడుకైన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ మూసీ రివర్ ని దాటి తన బాగమతి అని తన ప్రియురాల్ని కలవడానికి వెళ్తా ఉండేవాడంట. దాన్ని చూసి ఆయనకి ఇబ్బంది కాకుండా వాళ్ళ ఫాదర్ అయిన ఇబ్రాహిం కుతుబ్ షా ఈ పురాణా పూల్ అనే బ్రిడ్జ్ ని కట్టించడం జరిగింది. ఓకే, 1578 లో. సో మరి ఈ బుక్ లో బసు గారు ఆ టైం నాటి హిస్టరీని మరియు ఓరల్ గా, అంటే ఫోక్లోర్ అంటే ఏం లేదండి, ఓరల్ ఫోక్లోర్ అంటే చరిత్రలో ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ కి పాస్ అవుతా ఉంటాయి కదా, అలా పాస్ అయిన చెప్పుకునే కథలకు సంబంధించి మరి ఆ బ్రిడ్జ్ కి సంబంధించిన విశేషాలు, మరి దానికి భాగ్యనగర్ అని ఎందుకు పేరు వచ్చింది హైదరాబాద్ కి, ఇలాంటి విషయాల మీద ఆమె ఈ పుస్తకంలో రాయడం జరిగింది. మరి మనకి ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బుక్ పేరు, మరి రాసిన ఆథర్ పేరు మాత్రము ఇంపార్టెంట్. ఈ లెజెండ్ అనేది జస్ట్ మీకు ఒక ఆసక్తికరంగా ఉంటుందని చెప్పి చెప్పాను అంతే. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ కంపాలా డిక్లరేషన్ న్యూస్ లో ఉంది. మరి ఇది ఆఫ్రికా కాంటినెంట్ కి సంబంధించిన డిక్లరేషన్. బేసిక్ గా ద కంపాలా డిక్లరేషన్ ఫర్ ఆఫ్రికాస్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ ఫ్రమ్ 2026 to 2035 was adopted in the extraordinary African Union Summit on the comprehensive ఆఫ్రికా అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. రీసెంట్ గా ఈ CAADP ప్రోగ్రామ్ అనేది జరిగిందండి. అందులో భాగంగా ఈ ప్రోగ్రామ్ ని మనం ఇప్పుడు మాట్లాడుతున్న కంపాలా డిక్లరేషన్ ని ఈ ఆఫ్రికా యూనియన్ కి సంబంధించిన దేశం, ఆఫ్రికా కాంటినెంట్ లో ఉన్న ప్రెసిడెంట్స్ ఆర్ ప్రైమ్ మినిస్టర్స్ కలిపి ఆ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దీనికన్నా ముందు మలాబో డిక్లరేషన్ ఉంటుండే, మరి అది కొంచెం సక్సెస్ఫుల్ గానే రన్ అయింది. బట్ స్టిల్ దే వాంటెడ్ టు ఇంప్రూవైజ్ ఇట్. అందువల్ల ఈ కంపాలా డిక్లరేషన్ అని తీసుకురావడం జరిగింది. మరి ఈ సమిట్ సందర్భంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆఫ్రికా యూనియన్ సమిట్ జరిగిందన్నాను కదా, అక్కడ 10 years పాటు 10 ఏళ్ల పాటు ఈ CAADP దట్ ఈస్ కాంప్రిహెన్సివ్ ఆఫ్రికా అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దాన్ని వీళ్ళు అన్వీల్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ ని దట్ విల్ బి ఫర్ 2026 to 2035. ఈ ప్లాన్ ద్వారా ఆఫ్రికా కాంటినెంట్ మొత్తంలో అగ్రికల్చరల్ సెక్టర్, దే వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద అగ్రికల్చరల్ సెక్టర్ ఆల్ ఓవర్ ఆఫ్రికా. ఓకే, ఆఫ్రికాలో మొత్తం వ్యవసాయ భూమే, బట్ స్టిల్ చాలా దేశాల్లో ఇప్పటికీ తిండి కోసం కొట్టుకుంటా ఉంటారు కదా. సో అలాంటి పరిస్థితి నుంచి బయటపడడానికే ఈ CAADP ప్లాన్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ బ్యాక్ టు ద ఆబ్జెక్టివ్స్. ఈ కంపాలా డిక్లరేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి చూడండి. ఇంటెన్సిఫైయింగ్ సస్టైనబుల్ ఫుడ్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు మనకు దొరకడం మాత్రమే కాకుండా ఫ్యూచర్ లో జనాలకు కూడా దొరికే విధంగా అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ని చేయడం, అలాగే ఆగ్రో ఇండస్ట్రియలైజేషన్ అండ్ ట్రేడ్. నెక్స్ట్ బూస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్సింగ్ ఫర్ యాక్సిలరేటెడ్ అగ్రి ఫుడ్ సిస్టమ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, ఫైనాన్స్ కావాలి. ఎస్, అవన్నీ ఎలా తీసుకురావాలి అనే దాని గురించి వాళ్ళు మెయిన్ ఆబ్జెక్టివ్ గా పెట్టుకోవడం జరిగింది. మరి ఇవన్నీ చేసే దేనికోసము, అక్కడ ఉన్న జనాలకు సరిపడా తిండి దొరకాలి, అది కూడా న్యూట్రిషియస్ ఫుడ్ దొరకాలి అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా బేసిక్ గా ఇంత డీప్ గా మనకు అవసరం లేదు, పాయింట్ టు పాయింట్ అగ్రికల్చర్ రిలేటెడ్ అని చెప్పి మనకు తెలిస్తే సరిపోతుంది. ఓకే, రైట్. ఇక మలాబో డిక్లరేషన్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు తెచ్చిన డిక్లరేషన్ కన్నా ముందు అదే వర్కింగ్ కండిషన్ లో ఉండే అని చెప్పి ఆ మలాబో డిక్లరేషన్ ని 2003లో
ఆఫ్రికన్ యూనియన్ అసెంబ్లీ సమావేశం అనేది మొజంబిక్ అనే దేశంలో జరిగిందంట. అప్పుడు ఈ మలాబో డిక్లరేషన్ ని వాళ్ళు ఒప్పుకొని అడాప్ట్ చేయడం జరిగింది. ఓకే రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, భారత్ రణభూమి దర్శన్. ఇదేం లేదండి, ఇది టూరిజం కి సంబంధించింది. మన దగ్గర టూరిజం అంటే జనరల్ గా లాస్ట్ జనరేషన్ వాళ్ళకు తీర్థయాత్రలు, ఇప్పటి జనరేషన్ వాళ్ళకు ఏ గోవానో మేఘాలయానో అలా డిఫరెంట్ లేకపోతే ఇంకా డబ్బులున్న వాళ్ళు మాల్దీవ్స్, థాయిలాండ్ అట్లా వెళ్తున్నారు కదా. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మన దేశము 1947 లో యుద్ధం చేసింది పాకిస్తాన్ తోని, 47-48 లో రైట్. 62 లో చేసింది చైనాతోని, 65 లో చేసింది పాకిస్తాన్ తోని మళ్ళీ 71 లో చేసిరు, మళ్ళీ 98 లో చేసిరు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చిన్న చిన్న స్క్రిమిషెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న గొడవలు, బ్యాటిల్ ఫీల్డ్స్. మొన్న గల్వాన్ లో జరిగింది అనుకోండి, లేకపోతే అంతకుముందు డోక్లాం లో జరిగింది అనుకోండి, లేకపోతే అంతకన్నా ముందు 67 లో కూడా సిక్కిం తో, మన సిక్కిం బార్డర్ లో, సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఆ ఏరియాలో చైనాతో చిన్న చిన్న గొడవలు అయినాయి. ఆ బ్యాటిల్ ఫీల్డ్స్ గురించి మనం వినడం తప్పితే వాటిని చూసింది లేదు కదా. అవన్నిటినీ కూడా మన భారతీయులకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ భారత్ రణభూమి దర్శన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. రీసెంట్ గానే మన ఆర్మీ డే, ఎప్పుడు ఆర్మీ డే 15th జాన్ కదా. 15th జాన్ రోజున డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు సపరేట్ గా భారత్ రణభూమి దర్శన్ అనే ఒక వెబ్సైట్ ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇందులో ఏముంటదంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా గాల్వాన్ లో గొడవ జరిగిందని న్యూస్ పేపర్ లో చూసినాం, కానీ గాల్వాన్ ఎట్లుంటుందో మనకు తెలియదు రైట్. డోక్లాం గురించి చూసినాం, కాకపోతే తెలీదు, వెళ్ళము అంత దూరము రైట్. అట్లా ఇండియా బార్డర్స్ లో ఉండి మన ఇండియన్ ఆర్మీకి లేకపోతే చైనీస్ ఆర్మీ ఆర్ పాకిస్తాన్ ఆర్మీకి బ్యాటిల్ ఫీల్డ్స్, గొడవలు జరిగిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. వాటి అన్నిటిని మనం డైరెక్ట్ గా వెళ్ళి చూడలేం కాబట్టి, కానీ స్టిల్ ఉత్సుకత మనలో పెంచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ భారత్ రణభూమి దర్శన్ అనే దాన్ని తీసుకొచ్చి విర్చువల్ టూర్స్ ని ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ ఏమేం జరిగింది, హిస్టారికల్ నరేటివ్స్ ఉంటాయి కదా, అవన్నిటినీ కూడా ముఖ్యంగా ఇండియన్ యూత్ కి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే, యూత్ ఆర్మీలో కానివ్వండి, నావీలో కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ లో కానివ్వండి జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ని ఇంకా పెంచుకుంటారు కదా. సో అలాంటి రీజన్స్ వల్ల దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, మరి అలాగే ఇదే ప్లేసెస్ ని టూరిజం మినిస్ట్రీకి చెందిన ఇంక్రెడిబుల్ ఇండియా క్యాంపెయిన్ ఉంది కదా, అది చేసేటప్పుడు ఇప్పటి నుంచి అంటే ఈ సంవత్సరం నుంచి ఈ ప్లేసెస్ ని కూడా హైలైట్ చేస్తారంట. ఈ పాయింట్ కూడా మనకు ఇంపార్టెంట్ అండి. బట్ ఎవరు తీసుకొచ్చారు ఇది వెబ్సైట్ అన్నప్పుడు మాత్రము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అవుతుంది కానీ టూరిజం మినిస్ట్రీ కాదు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025. ఈ గ్లోబల్ ఎక్స్పో మన దేశంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో. మరి 2025లో కూడా జరిగింది. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలో భారత్ మండపం అని చెప్పి మొన్న అశోక హాల్ అవన్నిటిని పేరు మార్చారు కదా. ఎస్, భారత్ మండపం అని పెట్టారు కదా. అది రీసెంట్ గానే న్యూఢిల్లీలో జరిగింది. మరి దిస్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ మొబిలిటీ ఎక్స్పో అండి. మొబిలిటీ ఎక్స్పో అంటే ఏం లేదండి, మన కార్ల కంపెనీలు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించిన కార్స్, కొత్త కార్స్ అవన్నీ కూడా అక్కడ చూపిస్తారు, షోకేస్ చేస్తారు. అట్లాగే ఇండియన్ కంపెనీస్ తోని ఎంఓయూస్ కుదుర్చుకోవడము, లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ తో ఎంఓయూస్ కుదుర్చుకోవడము, అంటే జాబ్స్ క్రియేట్ చేయడానికి, అక్కడ వాళ్ళ సంబంధించిన కంపెనీస్ పెట్టడానికి, ఇవన్నీ ఈ వేదికగా చేసుకుంటా ఉంటారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ, అండ్ ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ మొబిలిటీ ఎక్స్పో అని తెలిసి ఉండాలి. అలాగే దీని థీమ్ అనేది మనకి ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద థీమ్? బియాండ్ బౌండరీస్ co-creating future automotive value chain. దిస్ ఈస్ ద థీమ్. ఈ థీమ్ కూడా మనకు ఇంపార్టెంట్ అండి. ఇక వేరే ఇవన్నీ నార్మల్ పాయింట్సే, ఇంతగా మనకు అవసరం లేదు. ఎంత జరిగినాయి, ఏం జరిగినాయి, ఎంతమంది వచ్చిర్రు, ఇంతగా అవసరం లేదండి. కాకపోతే ప్రామినెంట్ కంపెనీస్ వచ్చినాయి అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో నార్మల్ డీజిల్ అండ్ పెట్రోల్ కార్స్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్, హైబ్రిడ్, బయోఫ్యూయల్, సిఎన్జి, ఇలా ఫ్యూచర్ జనరేషన్ లో మనం వాడబోయే వెహికల్స్ కి సంబంధించి కూడా ఇక్కడ ఫ్యూచర్ లాంచెస్ అనేది ఈ కంపెనీ వాళ్ళు, ముఖ్యంగా ఆథర్ ఎనర్జీ వాళ్ళు, ఓలా ఎలక్ట్రిక్, వియత్నాం దేశానికి చెందిన విన్ఫాస్ట్, వీళ్ళందరూ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు అనేది కూడా మనకు తెలియాలి. ఓకే రైట్.
Now coming on to the next topic for today, that is National Startup Day. National Startup Day ఎప్పుడు గైస్ చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు. 16th January ఈజ్ నేషనల్ స్టార్ట్అప్ డే. మరి దీనికి సంబంధించి మనకు థీమ్ ఏంటి? సెలబ్రేటింగ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. ఇక్కడ ఉంది కదా, సెలబ్రేటింగ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ఇస్ ద థీమ్ అండి. మరి ఎందుకు ఈ నేషనల్ స్టార్ట్అప్ డే ని ఎందుకు చేస్తారు? టు రికగ్నైజ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ స్టార్ట్అప్స్ టు ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీకి సంబంధించి, భారతదేశపు ఎకానమీకి సంబంధించి స్టార్ట్అప్స్, ఇండియన్ ఎకానమీ పెరగడానికి స్టార్ట్అప్స్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ ని రికగ్నైజ్ చేస్తూ నేషనల్ స్టార్ట్అప్ డే ని ఆ రోజున నిర్వహిస్తా ఉంటారు. రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మన భారతదేశము ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్. ఓకే, ఇండియా స్టాండ్స్ as the 3rd లార్జెస్ట్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్స్ గ్లోబలీ. అంటే ఏం లేదండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ట్అప్స్ లో హైయెస్ట్ ఉన్న దేశాల్లో ఇండియా 3rd ప్లేస్ లో ఉంది. దగ్గర 99,000 రిజిస్టర్డ్ ఫిల్మ్స్ ఉన్నాయంట. దాని టోటల్ వాల్యుయేషన్ $500 billion అండి. $500 billion. ఓకే రైట్. మరి నేషనల్ స్టార్ట్అప్ డే ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారంటే ఏం చెప్తారు? దిస్ ఈస్ బీయింగ్ హెల్డ్ ఫ్రమ్ 2016. 2016 నుంచి నేషనల్ స్టార్ట్అప్ డే ని నిర్వహించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద 9th year ఆఫ్ సెలబ్రేటింగ్ నేషనల్ స్టార్ట్అప్ డే. ఓకే రైట్. అండ్ ద ఇనిషియేటివ్ ఎయిమ్ టు ఎంకరేజ్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఆంటర్ప్రినర్స్ త్రూ వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్. స్టార్ట్అప్స్ కోసము గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, అంటే ఇన్ని సంవత్సరాల వరకు ఇంత క్రోర్స్ వాళ్ళు రెవెన్యూ చేసేంత వరకు ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు, స్టాంప్ డ్యూటీ అవసరం లేదు. ఇవన్నీ అలాంటి సపోర్ట్స్ అన్ని కూడా ఇంకా పెంచడము అవన్నీ కూడా ఈ రోజునే చేస్తా ఉంటారు. రైట్. సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also do subscribe our channel T1 Academy. Thank you.